నమస్తే అండి. మన ఈ పదవ విశ్లేషణకు స్వాగతం. జనరల్గా మనం రోజూ గోడకున్న క్యాలెండర్ చూసి ప్లాన్ చేసుకోవటం మామూలే కదా. కానీ ప్రాచీన కాలంలో మన వాళ్ళు తమ జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకునేవారో ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం ఒక డేట్ చూసి వదిలేయడం కాదు, ప్రకృతితో కలిసి సాగే అద్భుతమైన ప్రయాణం. దీన్నే మనం కాస్మిక్ ప్లానర్ అనుకోవచ్చు. ఈరోజు ఈ ప్రాచీన పద్ధతిని, దాని వెనక ఉన్న సింపుల్ లాజిక్ని పూర్తిగా డీకోడ్ చేద్దాం. ఒకసారి మన ఆధునిక వాల్ క్యాలెండర్ చూడండి. అది కేవలం అంకెలతో కూడిన తేదీలను మాత్రమే ట్రాక్ చేస్తుంది. అంటే అది మొదటి తేదీనా 15వ తేదీనా అని మాత్రమే మనకు తెలుస్తుంది. కాని మన ప్రాచీన పంచాంగం అలా కాదు. విశ్వంలోని కదలికలతో, ప్రకృతిలోని మార్పులతో మనం ఎలా సింక్ అవ్వాలో ఖచ్చితంగా చూపిస్తుంది. మన దైనందిన జీవితంలో ప్రొడక్టివిటీని అమాంతం పెంచేసే అద్భుతమైన సిస్టమ్ ఇది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మన ప్రయాణంలో ఏమేం చూడబోతున్నామంటే, ప్రకృతి ఆధారిత ప్రాచీన మార్గదర్శి, 5 అంగాల వివరణ, సంపద మరియు ఆయుష్షు, ప్రాచీన టైం ట్రాకింగ్ ట్రిక్స్, రోజువారీ పనుల చెక్లిస్ట్, అలాగే చివరిగా లెక్కల గారడి గురించి. మొదటిగా ప్రకృతి ప్రాచీన మార్గదర్శి, అదేనండి, తేదీలకు అతీతంగా ఆలోచించడం గురించి. పెద్ద బాలశిక్ష లాంటి ప్రాచీన గ్రంథాలలో చెప్పినట్లు పంచాంగం అసలు ఉద్దేశమేంటంటే, ఒక పని మొదలుపెట్టే ముందు ప్రకృతి మద్దతు మనకుందో లేదో తెలుసుకోవడమే. నిజంగా ఎంత లోతైన ఆలోచన కదా ఇది. అంటే మనం ప్రకృతికి ఎదురీదడం కాదు, ప్రకృతితో పాటే ప్రవహించడమన్నమాట. సక్సెస్ అంటే ఇదే. మరి పంచాంగంలో ఉన్న 5 అంగాలేంటి? వాటినిప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, అసలు పంచాంగమనే పదం ఎలా వచ్చింది? సంస్కృతంలో పంచ అంటే 5 అని, అంగము అంటే భాగాలు లేదా అవయవాలు అని మనందరికీ తెలుసు. ఈ 5 ముఖ్యమైన భాగాలు కలిసి ఒక సూపర్ పవర్ఫుల్ వర్కింగ్ సిస్టమ్గా ఎలా మారతాయో ఇప్పుడు చూద్దాం. ఇవి కేవలం పేర్లు కాదండి, జీవితాన్ని నడిపించే 5 బలమైన స్తంభాలు. ఈ 5 అంగాలు విశ్వంలో జరిగే మార్పులను, మన జీవితానికి కలిగే స్పష్టమైన ప్రయోజనాలతో కలుపుతాయి. తిథి సంపదనిస్తే, వారం ఆయుష్ను పెంచుతోంది. అలాగే నక్షత్రం పరిశుద్ధతను, యోగం ఆరోగ్యాన్ని, కరణం ఏ పని చేసినా అందులో విజయాన్ని అందిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఇదొక పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇప్పుడు వీటిలో సంపద, ఆయుష్ను ఇచ్చే తిథి, వారం గురించి కొంచెం డీటెయిల్డ్గా ఫోకస్ చేద్దాం. ముందుగా తిథి. తిథి అనేది చంద్రుని దశలను సూచిస్తుంది. ఇది డైరెక్ట్గా మన ప్రాస్పెరిటీకి అంటే సంపదకు ఇండికేటర్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. శుక్లపక్షం అంటే ఆకాశంలో చంద్రుడు రోజురోజుకు వృద్ధి చెందుతున్న సమయం కదా. ఆ టైంలో కొత్త వ్యాపారాలు లేదా పెట్టుబడులు మొదలు పెడితే ఆ చంద్రుడిలాగే మన సంపద కూడా వృద్ధి చెందుతుందని అప్పటివాళ్ల గట్టి నమ్మకం. ప్రకృతి కదలికను ఆర్థిక ప్రణాళికలతో భలే ముడిపెట్టారు కదా. ఆ తరువాత వారం. ఇది సూర్యుని హోరా ఆధారంగా నడుస్తోంది. ఇది మన ఆయుష్షుని, ప్రాణశక్తిని నిర్దేశిస్తోంది. ప్రాచీన కాలంలో ఏవైనా ఆరోగ్య సంబంధిత చికిత్సలు మొదలుపెట్టాలంటే భానువారం అంటే ఆదివారం నాడు సూర్యుని హోరాలో స్టార్ట్ చేసేవారు. ఎందుకంటే అది సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును ఇస్తుందని వాళ్ల నమ్మకం. ఒక ప్రాజెక్ట్ అయినా లేదా ఒక బంధమైనా సరే ఎక్కువ కాలం నిలబడాలంటే వారం అనుకూలత చూసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రాచీన టైం ట్రాకింగ్ ట్రిక్స్ గురించి, అంటే మిగిలిన 3 అంగాలైన నక్షత్రం, యోగం, కరణం గురించి చూద్దాం. ఆకాశంలో కనిపించే నక్షత్ర మండలం పాప పరిహారానికి, అంటే మనం పరిశుద్ధంగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. ఇక సూర్యచంద్రుల కలయిక వల్ల ఏర్పడే యోగం రోగ నివారణకు, పరిపూర్ణ ఆరోగ్యానికి దారిచూపుతుంది. ఫైనల్గా తిథిలో సరిగ్గా సగం భాగమైన కరణం మన రోజువారీ వృత్తిపరమైన పనుల్లో విజయాన్ని, సక్సెస్ని అందిస్తుంది. గ్రహాల కలయికల ద్వారా మన ఆరోగ్యాన్ని, పనిలో సక్సెస్ని ట్రాక్ చేసే అద్భుతమైన విధానమిది. సరే, ఇప్పటివరకు బాగానే ఉంది. మరి మనం ప్రతిరోజూ చేసే పనులకు ప్రకృతితో సింక్ అయ్యేలా ఒక చెక్లిస్ట్ ఎలా ఉండాలో చూద్దాం. ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందు ఈ చెక్లిస్ట్ మీకొక మాస్టర్ ప్లాన్లా ఉపయోగపడుతుంది. స్టెప్ 1. ముందుగా ఆర్థిక లక్ష్యాలకు చంద్రుని అనుకూలత కోసం తిథిని చెక్ చేయండి. స్టెప్ 2. ఆ ప్రాజెక్ట్ లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం వారం కరెక్ట్గా ఉందో లేదో నిర్ధారించుకోండి. స్టెప్ 3. పని ఒత్తిడిలో మీ ఆరోగ్యం దెబ్బతినకుండా ఆ రోజు యోగం ఎలా ఉందో చూడండి. చివరగా స్టెప్ 4. ప్రాజెక్ట్ లాంచ్ చేయటానికి ముందు
చేసే పనికి సక్సెస్ గ్యారంటీ అని ఫిక్స్ అవటానికి కారణం చూసుకోండి. ప్రకృతి మద్దతును ఇలా స్టెప్ బై స్టెప్ పొందటం ఎంత ప్రాక్టికలో అర్థమవుతోంది కదా. ఇక మనం తదుపరి విశ్లేషణలో చూడబోయేది క్యాల్క్యులేటర్ లేకుండా అప్పట్లో లెక్కలు ఎలా చేసేవారు అన్నది. అయితే ఈ ప్రాచీన రహస్యాల ప్రయాణంలో మనం 10వ విశ్లేషణకు విజయవంతంగా చేరుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మొదటి నుండి ఈ జర్నీలో తోడుగా ఉంటూ ఇలాంటి అద్భుతమైన విషయాలు నేర్చుకుంటూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ పెద్ద థ్యాంక్స్. ప్రాచీన విజ్ఞానాన్ని ఇలా ఎక్స్ప్లోర్ చేయడం భలే ఉత్సాహంగా ఉంది కదూ. సో ముగించే ముందు ఒక్కసారి మనందరం ఈ ప్రశ్న వేసుకుని ఆలోచిద్దాం. మనం చేసే దైనందిన పనులు ప్రకృతికి విరుద్ధంగా ఉన్నాయా లేదా దానికి అనుగుణంగా ప్రవహిస్తున్నాయా? ఆలోచించండి. ఇక రాబోయే 11వ విశ్లేషణలో అసలు క్యాల్క్యులేటర్ లేని రోజుల్లో మన ప్రాచీన కాలంలో అద్భుతమైన సంక్లిష్టమైన గణిత లెక్కలు ఎలా వేసేవారో చూడబోతున్నాం. ఆ ఫ్యాసినేటింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.